దబంగ్ ఢిల్లీ వర్సెస్ పుణె రిపల్టన్ పీకేఎల్ సీజన్ 12 ప్లే ఆఫ్స్ లో క్వాలిఫైర్ 1 మ్యాచ్ ప్రివ్యూ అయితే వద్దాం. టేబుల్ టాపర్స్ మధ్య పోటీ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అయితే వాళ్ళైతే డైరెక్ట్ గా పీకేఎల్ సీజన్ 12 ఫైనల్ కి అయితే క్వాలిఫై అయిపోతారు. లాస్ అయిన వాళ్ళకి క్వాలిఫై టు ఆడడానికి మరొక ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మ్యాచ్ అయితే సీజన్ 8 ఛాంపియన్స్ వర్సెస్ సీజన్ 10 ఛాంపియన్స్ గా చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా ఛాంపియన్షిప్ అయితే విన్ అయి ఉన్నారు ఒకసారి. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అయితే వాళ్ళకు సెకండ్ సారి విన్ అవడానికి గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటుంది. డైరెక్ట్ ఫైనల్ వెళ్ళిపోతారు కాబట్టి. సో రెండు టీమ్స్ కూడా పాయింట్స్ టేబుల్ లో 26 పాయింట్స్ తోనే ఉన్నారు. దబంగ్ ఢిల్లీ సెకండ్ ప్లేస్ లో ఉంటే పుణె రిపల్టన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ముందు ఈ మ్యాచ్ లో దబంగ్ ఢిల్లీ గురించి చూసుకుంటే వాళ్ళ మెయిన్ రైడర్ ఆశు మాలిక్ అయితే ఇంజూర్ వల్ల చాలా మ్యాచెస్ అయితే ఆడలేడు లాస్ట్ లో. సో ఆల్మోస్ట్ 2-3 వీక్స్ అవుతుంది అతను మ్యాచ్ ఆడక. సో ఇప్పుడు క్వాలిఫైర్ 1 లో ఉన్న మ్యాచ్ పైన వస్తాడా రాడా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. సో అతను వస్తే ఎలా ఆడతాడు అనేది కూడా ఒక డౌట్ అవుతుంది. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాడు రికవర్ నుంచి కాబట్టి ఆ మూమెంటం ఉందా లేదా, ఫ్లో ఉందా లేదా మనకు సరిగ్గా తెలియదు. కానీ వాళ్ళ సపోర్ట్ రైడర్స్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచెస్ లో అక్షిత్ కి స్టార్టింగ్ 7 లో ఛాన్స్ ఇచ్చినప్పుడు చాలా మంచిగా పర్ఫామ్ చేసిండు. ఒక 3 సూపర్ 10s అయితే స్కోర్ చేసిండు 4 మ్యాచెస్ లో. సో అది కొంచెం ఊరటగా చెప్పుకోవచ్చు వీళ్ళకి. మిగతా రైడర్స్ అజింక్య పవార్ గానీ, నీరజ్ నర్వాల్ గానీ చాలా బాగా పర్ఫామ్ చేయాలి. ఒకవేళ ఆశు మాలిక్ రాకుంటే మాత్రం, ఆశు మాలిక్ వస్తే అతనైతే మంచి ఫ్లో లో ఉంటే ఈజీగా రైట్ పాయింట్స్ అయితే స్కోర్ చేస్తాడు. రైడింగ్ కన్నా వీళ్ళ మెయిన్ బల్ అండ్ డిఫెన్స్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెన్స్ అని చెప్పొచ్చు. అందరూ వెటరన్ డిఫెండర్స్ అయితే ఉన్నారు. అందరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అయితే ప్లే ఆఫ్స్ లో చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. వీళ్ళ కార్నర్స్ లో చూసుకుంటే ఫజిల్, సౌరభ్ నందల్ సూపర్ గా పర్ఫామ్ చేస్తుంటే, కవర్స్ లో సుర్జిత్ అండ్ సందీప్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో డిఫెన్స్ అయితే బాగా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే అపోజిట్ లో పుణె రిపల్టన్ లో సూపర్ రైడర్స్ ఉన్నారు. రైడింగ్ ట్రియో వల్ల చూసుకుంటే అస్లాం ఇనామ్దార్, ఆదిత్య షిండే, పంకజ్ మోహిత్ అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళ డిఫెన్స్ బాగా పర్ఫామ్ చేయాలి. మరోవైపు పుణె రిపల్టన్ గురించి చూసుకుంటే ఒకవేళ ఆశు మాలిక్ రాకుండా మాత్రం వాళ్ళ డిఫెన్స్ కి ఈజీ అవుద్ది దబంగ్ ఢిల్లీ రైడర్స్ ఆపడానికి. సో వాళ్ళ రైడర్స్ అయితే బాగా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఢిల్లీ డిఫెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి. వీళ్ళ రైడింగ్ లో అస్లాం ఇనామ్దార్ కానీ, ఆదిత్య షిండే కానీ, పంకజ్ మోహిత్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళకి కావాలంటే బెంచ్ పైన సచిన్ అండ్ మోహిత్ లాంటి రైడర్స్ కూడా ఉన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు వీళ్ళకి రైడింగ్ లో. వీళ్ళ డిఫెన్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. గౌరవ్ గాత్రి, విశాల్ భరద్వాజ్, అభినేష్ నటరాజన్, గుర్దీప్. సో వీళ్ళకు కావాలంటే సబ్స్టిట్యూషన్ లో వైభవ్ రవిడే మరో డిఫెండర్ కూడా ఉన్నాడు. స్టార్టింగ్ 7 లో ఛాన్స్ ఇచ్చినప్పుడు లాస్ట్ మ్యాచెస్ లో చాలా బాగా పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. వెల్ సెటిల్ స్క్వాడ్స్ గా చెప్పుకోవచ్చు రెండు టీమ్స్ కూడా. సో బ్యాటిల్ ఆఫ్ టైటన్స్ గా చెప్పుకోవచ్చు పీకేఎల్ సీజన్ 12 మ్యాచ్ అయితే. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.